హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను నిన్న సాటర్డే కదా టెంపుల్కి వెళ్ళిన ఫొటోస్. ఈరోజు నేను ఒక బ్యూటీ టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. ఒక 2 స్పూన్స్ రైస్ తీసుకుని అదే స్పూన్తో 2 స్పూన్స్ చియా సీడ్స్, 4 బాదం అండ్ 2 స్పూన్స్ ఓట్స్ తీసుకుని వాటర్లో సోక్ చేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే నా ఫేస్లో చేంజ్ ఇలా కనబడింది. నాకు హ్యాండ్స్లో బాగా ఎక్కువ కనబడింది, ఫేస్లో కూడా నాకు బాగా అనిపించింది చేంజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో మీ రిజల్ట్ చెప్పండి. ఇంకా మీరు సాటర్డే సండే ఎలా స్పెండ్ చేస్తారో చెప్పండి. నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నా సాటర్డే సండే చాలా బిజీగా ఉంటుంది. అండ్ మీరు ఎలా స్పెండ్ చేస్తారో మీ సాటర్డే నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నేను బట్టలు ఫోల్డ్ చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ ఈరోజు నేను మా ఇంట్లో పిల్లలు తప్ప మేము ఫాస్టింగ్ ఉంటాం. సో మాకు ఫుడ్ ఎక్కువ ప్రిపరేషన్స్ ఏం అవసరం లేదు మార్నింగ్. సో నేను మొత్తం వర్క్ మీదే ఉంటాను. నెక్స్ట్ మేము సప్త శనివారాల వ్రతం సెకండ్ వీక్ చేసుకుంటున్నాను. అందుకు ఈరోజు నేను టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. ఇలా రెడీ అయ్యాను టెంపుల్కి. ఇది నా 18 years ఓల్డ్ శారీ. దాంతో నేను ఇలా స్టైలింగ్ చేశాను. ఇది మా పూజ, చాలా సింపుల్గా చేసుకున్న 7 శనివారాలు పూజ. నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 2 శారీస్ గురించి చెప్తాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో వచ్చింది. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఒక బ్లాక్ బీడ్స్తో పేరప్ చేశాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్. ఇప్పుడు రీసెంట్లో ట్రెండింగ్లో ఉన్న స్ట్రెచబుల్ బ్లౌజ్ చాలా కంఫర్టబుల్ ఉంది. అది కూడా బడ్జెట్ రేంజ్లో వస్తుంది, 400 రూపీస్కే. మీకు ఈ శారీ ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి. ఇది పళ్ళు డిజైన్ చాలా బాగా వచ్చింది పళ్ళు. అండ్ బాగా లైట్ వెయిట్ ఉంది శారీ. కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది. సేమ్ పిక్చర్లో ఇచ్చినట్లే ఉంది. నేను ఇంకొక శారీ కూడా చూపించబోతున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది జామ్దానీ స్టైల్ శారీ. ఇది కూడా నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, బిలో 500 వచ్చింది. దీన్ని నేను నా దగ్గర ఉన్న టిష్యూ బ్లౌజ్తో పేరప్ చేశాను. అండ్ ఇదే నా బ్లాక్ బీడ్స్. అండ్ ఇది ఈ శారీ పళ్ళు. హౌ ఇస్ మై లుక్? ప్లీజ్ కమెంట్. అండ్ దయచేసి నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఈరోజు మేము ఫాస్టింగ్ అని చెప్పాను కదా, రవ్వ పులిహోర చేసుకున్నాం. మా వైజాగ్ సైడ్ దీన్ని రవ్వ పులిహోర అంటారు. అంటే బియ్యం రవ్వతో చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ పులిహోర టేస్టే వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను మార్నింగ్ చేసిన పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి ఆ లెమన్ కూడా దాంట్లోనే వేసేసి ఒక 5 minutes బాయిల్ చేసిన తర్వాత నేను వాడిన పూజా ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసాను. ఒక 10 minutes తర్వాత మొత్తం పూజా ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసాను. ఒక 10 minutes తర్వాత జస్ట్ స్క్రబ్తో ఒకసారి ఇలా అంటే నాది నార్మల్గా వచ్చేసింది. చాలా షైనింగ్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి క్లీన్ చేయకముందు క్లీనింగ్ అయిన తర్వాత ఇలా వచ్చింది.
నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కొన్ని విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, అవి మీకు చూపించబోతున్నాను. మీకు నచ్చినట్లయితే లింక్ పంపిస్తాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లోని చూసి విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, నెక్స్ట్ మంత్ తీసుకుందాము. ఇది నేను అమెజాన్లో విష్ లిస్ట్లో పెట్టిన జామ్దాని స్టైల్ డ్రెస్ మెటీరియల్. ఇది కూడా అమెజాన్లోనే నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఫుల్ కుర్తా సెట్ 3 పీస్, ఇది కూడా అమెజాన్లోనే. అండ్ ఇది కూడా నేను అమెజాన్లోనే విష్ లిస్ట్లో పెట్టుకున్నాను, నెక్స్ట్ మంత్ తీసుకున్నాను. బాయ్ టుడే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.